మూవీ వాళ్ళకంటే లైక్ వాళ్ళకంటే ఎక్కువ అని కాదు, వాళ్ళు ఏంటి ఒక 2.5 hours కనబడుతున్నారు. ఈ టీవీ యాక్టర్స్ ఏమైపోయిందంటే సీరియల్ 2 years 3 years మూవీస్ ఎలా అంటే ఇప్పుడు ఈ రోజు మనకి మూవీ రిలీజ్ అయింది, అది 1 week 1 month లోనే మర్చిపోతారు జనాలు, అయిపోయింది. మళ్ళీ అది ఎప్పుడో టీవీలో వేస్తాయి. కానీ మన బాహుబలి ఇలాంటి సినిమాలు అంటే అది లైఫ్ లాంగ్ గుర్తుండే సినిమాలు. ఇంకా చిన్న బడ్జెట్ మూవీస్ కానీ ఇలాంటివి వచ్చినవన్నీ పాసింగ్ క్లౌజ్ లాగా వెళ్ళిపోతుంటాయి. సీరియల్స్ అలా కాదు, స్టాంపు సంవత్సరాలు సాగదీస్తూనే ఉంటారు. ఆ పర్టికులర్ పర్సన్ మైండ్లో ఉండిపోతాడు. అందుకే సీరియల్ వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది, క్రేజ్ ఉంటుంది. మూవీ వాళ్ళకి ఏంటంటే సర్టెన్ టైం, ఆ మూవీ హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే ఎవరు పట్టించుకోరు. అది అంటే ఆ ఫీల్డ్కి అది అంతే. ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ కదా. మరి స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ ఉంది కదా, మరి ఎప్పుడైనా బిగ్ స్క్రీన్ కి వెళ్ళాలి అని ట్రై చేయలేదా? సో యూ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ ద సేమ్ థింగ్. ఎందుకు ట్రై చేయలేదు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పోయిందంటే చెప్పాను కదా, నేను డాన్స్ ఫీల్డ్ చేస్తుండే కానీ మూవీ ఆడిషన్స్ చాలా ఇచ్చాను. అక్కడ దెబ్బ ఎప్పుడైతే పడిందో ఒక 50 ఆఫీసులు తిరిగాను మూవీస్ కోసం. ప్రతి ఒక్కరు అబ్బో నీకు ఏమంటారు, నీకు అడ్వాన్స్ ఇచ్చేస్తాను, నువ్వు హీరోయిన్వి, అక్కడ షూటింగ్ చేద్దాం ఇక్కడ షూటింగ్ చేద్దాం, ఫోటో షూట్లు చేయించుకుని నాతో అని పిలిపించి అది చేసి ఇది చేసి హైదరాబాద్లో వైజాగ్లో తిరిగేదంతగా. వైజాగ్లో ఒక మూవీ 2 మూవీలు చేశాను, చిన్న బడ్జెట్వి ఏవో చాలా చేసేసాను రేస్తో. ఒక మూవీ రిలీజ్ అయిపోయింది, లైఫ్ అనే మూవీ. ఇంకో మూవీ రిలీజ్ అవ్వలేదు, చేశారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, అంతా అయ్యింది. హైదరాబాద్లో వెక్స్ అయిపోయాను, ఇవన్నీ తిరిగేసరికి మూవీ మీద వెక్స్ అయిపోయింది. సీరియల్స్ బెస్ట్ అనిపించింది. ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ అయ్యాం, మూవీస్ వెళ్ళొచ్చు, ఈజీగా వస్తాయి ఆఫర్స్. ఇంకా ఇలా నేను క్యారెక్టరైజేషన్లో ఉండబట్టి, కానీ ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు మంచి ఆఫర్స్ వచ్చేసి చాలా అట్రాక్టివ్ రెమ్యునరేషన్ ఇస్తే కూడా యూ వోంట్ బి, అది నాకు సాటిస్ఫై అనిపించాలి. క్యారెక్టర్ మంచి డైరెక్టర్ అయి ఉండాలి, మనకి రిసీవ్ చేసుకునే విధానం బాగుండాలి. నాకు ఐఎమ్ నాట్ ఏ కమిట్మెంటెడ్ బేస్ గర్ల్. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఈజ్ నాట్ ఏ రాంగ్ వర్డ్. మనం వాళ్ళకి ఆక్యుపైయింగ్గా, మనం సాటిస్ఫాక్షన్గా వాళ్ళకి అనిపిస్తే మనం వెళ్ళొచ్చు. మన క్యారెక్టరైజేషన్ అలాంటిది అంటే నా క్యారెక్టరైజేషన్ బట్టి నేను ఏంటంటే నాకు కంఫర్ట్ అయిందా, అక్కడ అంతా నాకు సేఫ్గా ఉన్నానా అంటే నేను ఆ ప్లేస్కి వెళ్తాను. మరి ఇప్పుడు అన్సేఫ్గా అయితే నేను అస్సలు వెళ్ళను. ఓకే, ఇప్పుడు సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు బయట చూస్తూనే ఉన్నాను, రీసెంట్ టైమ్స్లో డిస్కషన్ ఏంటంటే శ్రీరెడ్డి గారు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇష్యూ ఉంది కదా. సో అది ఎంతవరకు నిజం? మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అలాంటి ఏదైనా ఈ ఇండస్ట్రీలో? అదే చెప్తున్నా, మూవీస్వి ఉన్నాయి. అదేంటంటే ఏదో సినిమా తీసేసి పొడి చేస్తాం అలాంటి వాళ్ళు. ఈ చేతిలో ఏవి రూపాయి బిల్ల కూడా ఉండదు వాళ్ళ చేతిలో. ఏదో పొడి చేస్తాం అది ఇది అని చెప్పి ఒక 1000 రూపాయలకు 10,000కు అద్దె తీసుకొని రెంట్కి అది ఆఫీస్ అని పెట్టేసి అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టు ఇది చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆబ్వియస్లీ ఉన్నారు. కానీ ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అదంతా నాకు ఐడియా లేదు, అదేంటో కూడా నాకు తెలియదు. అంత ఐడియాలజీ బట్టి నాకు తెలియదు అసలు. శ్రీరెడ్డి గారి ఇష్యూ గురించి కూడా నేను చూడను. మాకు ఫోన్ చూసి అంటే టైమే ఉండదు, ఇంకా శ్రీరెడ్డి గారు ఏది అదంటే నేను చూడను. కానీ రీసెంట్గా చూసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో అన్నారు, అదైతే చూశాను. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాకు కోపం వచ్చింది. కానీ అని ఉండకూడదు. తర్వాత ఏవో రూమర్స్ వచ్చావన్నీ సెకండరీ. అబ్బా తన పర్సనల్, అది తను ఫైట్ చేసుకుంటుండేవాడిని. ఎందుకంటే తను ఒక ఫస్ట్ పాయింట్ తెలుగు అమ్మాయిల గురించి వచ్చింది, సెకండ్ పాయింట్ కాస్టింగ్ కౌచ్ అంది, థర్డ్ పాయింట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ తిట్టారు, ఫోర్త్ పాయింట్ అలా తను ఏదో ఒక పాయింట్ మీద రేజ్ అవుతున్నాడు. కానీ వాళ్ళ మదర్ ఒక మాట అన్నారు, మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్గానే పెరిగింది, ఇప్పుడు ఫ్రీడమ్గానే పెరుగుతుంది, నేను తనని ఏం అనలేను ఇంకా అన్నారు. తను ఆ రోజు చాలా ఏడ్చింది, చాలా బాధపడ్డాను నేను. ఎందుకు వాళ్ళ మదర్ ఇంత ఏడుస్తున్నారు ఎందుకు అనేసి. అంటే నీ కూతురు చచ్చిపోయిందమ్మా, ఇంకా మర్చిపోండి, నీ కూతురు ఉందని మర్చిపోండి అన్నాడంట ఫోన్లో. అది కొంచెం బాధ అనిపించింది. తన వ్యూలో తను ఏదో పోరాడుతుంది, లెట్ హర్ బీ. సో మరి ఇలా మోసపోతున్నారంటే మరి మోసపోయిన వాళ్ళు తప్పంటారా, మోసం చేసే వాళ్ళు తప్పంటారా? అంటే ఇందులో ఏంటంటే ప్లస్ ఉంది, పాజిటివ్ ఉంది. అమ్మాయిలు ఏదో ఆఫర్ వచ్చేస్తుంది మనం స్టార్ అయిపోతాం అని పిచ్చోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు డబ్బులు వస్తున్నాయి కదా అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ఏదో క్రేజ్ ఉంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్రతి దగ్గర అదే ఉంటుందని తప్పు మాట అది. అలా అయితే సీరియల్స్ కూడా ఇంకా టీవీలో కనబడిన వాళ్ళేం కదా, సీరియల్లో కూడా ఉండేవి కదా. సీరియల్స్ లో లేవు అలాంటివి ఏమిని, ఎలాంటి మాటలే ఉండవు, చీరేస్తారు అలాంటివి ఉంటే. ఇక్కడ అమ్మాయిలు అదేం లేదు. కానీ మూవీస్లో ఏంటంటే నేను ఫేస్ అయిన ప్రకారం అన్నీ అవే ఫేస్ అయ్యాను. చాలా నెగిటివ్గానే ఫేస్ అయిపోయాను. ఆడిషన్ ఇచ్చి తిప్పించుకున్నారు, అది చేశారు ఇది చేశారు, మా డబ్బులు ఖర్చు తప్ప ఏం లేదు అక్కడ. అప్పటికి పీక్ టైం, నేనేం వర్క్ చేయట్లేదు, మా అమ్మగారు ఎక్కడి నుంచి డబ్బులు చేస్తున్నారో తెలియట్లేదు, పని చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు నా కోసం. పీక్ టైం విసుకొచ్చింది మా అమ్మని ఇంత కష్టపడుతున్నానే అని. ఇంకా అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది మూవీ మీద. కానీ ఇప్పటికీ నాకు మంచి ఆఫర్ రావాలి వస్తే నేను రెడీగా ఉన్నా చేయడానికి. ఓకే, రెడీగా అయితే ఉన్నాను.
కానీ మన సినిమా వాళ్ళకి కొంచెం సీరియల్ వాళ్ళంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదని విన్నాను ఎక్కువ. మరి అది ఎంతవరకు అంటే యాక్టింగ్ పరంగా యాక్టింగ్ పరంగా సీరియల్ అంటే జీవించేసి ఓవర్ అంటే ఇప్పుడు నీలాంబరి అంటే అక్కడ అలా నీలాంబరి అంతే చేస్తారు, ఇక్కడ నీలాంబరి అని చేస్తాం కదా. సో వాళ్ళంటే కొంచెం ఓవర్ యాక్షన్ క్యాండిడేట్స్ సీరియల్ వాళ్ళు అని చెప్పేసి అంటారు. మేబీ అలా అడాప్ట్ అయిపోవచ్చు. అలా సీరియల్ కి వాళ్ళ ఆఫర్స్ ఇవ్వరేమో అనుకుంటున్నాను నేను. సో మరి ఈ సునంద గారి ఫ్యామిలీ గురించి షార్ట్ గా చెప్పండి. అసలు చదువుకుంది ఎక్కడ, ఏం చేశారు, హైయర్ ఎడ్యుకేషన్? వైజాగ్. నాట్ ఫ్రమ్ విజయవాడ? నాట్ ఫ్రమ్ విజయవాడ, ఐఎమ్ వైజాగ్. పక్క వైజాగ్ అమ్మాయి, గాజువాక అమ్మాయిని. పుట్టి పెరిగిందంతా వైజాగ్ లోనే మొత్తం. నా స్కూలింగ్ కాలేజ్ అంతా వైజాగ్ లోనే అయిపోయింది. 2008లో హైదరాబాద్లో అడుగు పెట్టాను. 2018 వరకు ఇక్కడే ఉన్నాను. ఇకపై ఇక్కడే ఉండబోతాను. వైజాగ్ కూడా అప్పుడప్పుడు వెళ్ళొస్తాను అంతే. అంటే నాకు గ్యాప్ దొరకట్లేదు, మెయిన్ ఫ్యామిలీని మిస్ అవుతాం. అది కంబైన్ ఫ్యామిలీ. ఓకే. సో మామయ్య, అత్త, అమ్మమ్మ, క్యూట్ అండ్ షార్ట్ ఫ్యామిలీ మాది. అమ్మ, నేను, అన్నయ్య, ఒక చిన్ని బాబు, మా ఫ్యామిలీ అంతే. సో పిన్ని బాబాయ్ వాళ్ళు పక్కనే ఉంటారు కొంచెం డిస్టెన్స్లో. నేను వచ్చానంటే ఇంకా పండగ ఇంట్లో అందరికీ. ఫస్ట్ అందరం ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రశాంతంగా తినడానికో ఆడుకోవడానికో. వెళ్ళక 2 months ఒకసారో లేదా 1 month ఎప్పుడో వెళ్తా. ఇప్పుడైతే లాంగ్ గ్యాప్ 8 months అయిపోయింది నేను వెళ్ళి. ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటున్నాను, నువ్వు ఇంటికి రావా ఏమనుకుంటున్నావు అని. గ్యాప్ లేదు షూటింగ్స్ వల్ల, ప్రాజెక్ట్స్ బిజీ అయిపోయే వల్ల నాకు గ్యాప్ దొరకదు. 2 days గ్యాప్ దొరికిన పడుకొని రెస్ట్ తీసుకొని అయిపోతుంది హెల్త్ ఇష్యూస్ వల్ల. సో వాళ్ళే ఇంకా నన్ను చూసుకోవడానికి వస్తారు, ఇక్కడికి వచ్చేస్తారు. ఇది ఎలా ఉందో తిందా లేదా అని. అది నా ఫ్యామిలీ ఎప్పుడు అంతే క్యూట్గా. మేము అంతే, ఎవరితో ఎక్కువ మింగల్ అవ్వము, ఎక్కువ మింగల్ చేయించుకోము కూడా. మేము ఎంతలో ఉన్నాం అంతవరకు హ్యాపీగా ఉంటాం కూడా. మీరేం చదువుకున్నారు? నేను బీఎస్సీ అయిపోయింది నాది. ఓకే. సో ఇంకా జాబ్ అయితే ఎప్పుడూ చేయలేదు? ఎంబీఏ చేయాలని థాట్ ఉంది, బట్ జాబ్ పరంగా అయితే లేదు. జాబ్ పరంగా లేదు, నాకు జాబ్ చేయాలని లేదు, కానీ బిజినెస్ చేయాలని ఉంది. లైక్ అంటే ఈ ఫీల్డ్లోనే బిజినెస్ పరంగా ఏంటంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ షూటింగ్స్కి ఇస్తే చాలా మంచి బిజినెస్ అది యాక్చువల్లీ. నాకు అది ఆ థాట్ ఉంది, బొటిక్ థాట్ ఉంది. బిజినెస్ చాలా ఇంట్రెస్ట్ నాకు. నేను ఏదైనా చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ హెడ్. స్కూల్లోని నేను వర్క్ కెప్టెన్గా చేశాను. కెప్టెనిజం అంటే నాకు ఇష్టం బాగా. సో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా చేసుకుంటాను నేను. ఎవరైనా 10 మందిని ఇచ్చేసి నువ్వు హోల్డ్ చేసుకో 10 రోజులు అంటే నేను చూసుకుంటా. ఎక్కడికైనా ఏదైనా వెళ్ళి సాధించుకొని రా అంటే వెళ్ళి వచ్చేస్తా సాధించుకొని. అలాంటి అంటే ధైర్యం ఎక్కువ. ఇప్పుడు మెయిన్ నాకు గొడవలు అయ్యేది క్యాబ్ డ్రైవర్స్తో. పిచ్చి గొడవలు నాకు. షూటింగ్స్కి వెహికల్స్ పెడతారు, కానీ నేను కొంచెం లేట్ వెళ్తాను, విత్ మేకప్తో వెళ్తాను. అయితే క్యాబ్ తీసుకొని వెళ్ళిపోతాను, నా ఓన్ వెహికల్ కూడా ప్రిఫర్ చేయను. క్యాబ్లో వెళ్తే వాళ్ళు ఒక్కొక్క రకం ఉంటాయి కదా, అన్ని వేళ్ళు ఎలా ఒకలా ఉండవో అలా డ్రైవర్లు ఒక్కొక్కలా ఉంటారు. అయితే చాలా ఇన్సిడెంట్స్, అది ఇప్పుడు మరి వాళ్ళు చూడరు నాకు తెలియదు. చాలా ఇన్సిడెంట్స్. ఎటు వెళ్ళాలి, మర్యాద, నాకు మర్యాద కావాలి, నాకు రెస్పెక్ట్, నేను కూడా ఐ డిమాండ్ రెస్పెక్ట్ కావాలి. లెఫ్ట్ తీసుకో భయ, లెఫ్ట్ ఏందో మేడం స్ట్రైట్ కనబడుతుంది, లేదు ఈ షార్ట్ కట్ నేను వెళ్ళే రెగ్యులర్ రూట్ ఇటు వెళ్ళండి అంట. లేదు మేడం నాకు ఇటు చూపిస్తుంది, మాకు డబ్బులు మళ్ళీ అంతే పడతాయి అంటాడు. రే డబ్బులు ఇచ్చేది నేను, నువ్వు తీసుకెళ్ళు, గంట వెయిట్ చేయి, నువ్వు స్టాప్ చేయి, నీకు డబ్బులు రన్ అవుతూనే ఉంటుంది, అది ఆగదు అంటే కంప్లైంట్ ఇచ్చుకోండి, మీకు కావాలంటే దిగిపోండి, క్యాన్సిల్ చేయడాలు మధ్యలో. అలా జరిగితే ఒకరోజు ఒకడు అలానే భయ్య ఇటు వద్దు, మీరు ఎందుకు అటు తీసుకున్నారు, యూసఫ్ కూడా సైడ్ ఎటో తీసుకున్నాడు, నువ్వెందుకు అటు తీసుకుని ఎటు తీసుకోవాలి కదా అంటే వెళ్తున్నాను కదా ఎటో ఒక వైపు ఏదో సంథింగ్ అన్నాడు. నువ్వేంట్రా నువ్వు నీ పెళ్ళాని నీ అమ్మని బయట ఎలా అంటే ఊరుకుంటావా, చల్ తిప్పు నువ్వు పోలీస్ స్టేషన్కి అన్నవాడిని. పిచ్చి భయపెట్టేవాడిని, పోలీస్ స్టేషన్ తిప్పు అన్న. ఏంది ఎట్లా మరి నువ్వేంట్రా, నేను నీ అక్కన చెల్లిన, నేను ఎవరినా నువ్వు మాట్లాడుతున్నావు, తిప్పు నువ్వు పోలీస్, అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు, తిప్పు ఫస్ట్ నువ్వు తిప్పు నీకు దండం పెడతా మేడం, వద్దు మేడం నాకు కొడక అంటే ఒక ఫోన్లో లైన్లో ఉంది మా మమ్మీ ఒక పక్కన. నాకు నీకు అలా కాదా అంటే మేడం ప్లీజ్ మేడం అది ఓకే. క్యాబులు బుక్ చేస్తాం, క్యాబులు బుక్ చేసి వాళ్ళు వస్తున్నా అని చెప్పి క్యాన్సిల్ చేస్తారు తిరిగి. ఎందుకంటే ఓటీపీ చెప్పేశాను నేను, వాడు ఫుల్ తిరిగి క్యాబ్ క్యాన్సిల్ చేశాడు, నాకు డబ్బులు కట్ అయింది 300 ఇక్కడ. నేను వాడికి ఇచ్చాను అంటే అది బ్లాక్మెయిల్ కాదు, వాడికి నిజంగా నీ నెంబరు, నీ కార్ నెంబరు, నీ ఫోటో మొత్తం పెడతా ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లో, నువ్వు వచ్చి డబ్బులు కట్టుకో, నాకు అనవసరం అంటే. వాడు తిరిగి నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చాడు, హైటెక్ సిటీలో ఉంటే వాడు ఎక్కడో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు సికింద్రాబాద్ నుంచి. వాడు వెళ్ళిపోయాడు, ఆల్మోస్ట్ తిరిగేసాడు నా క్యాబ్ బిల్ పెట్టుకొని. సో అలా జరిగింది. ఇలాగ క్యాబ్ వాళ్ళతో ఇంత గొడవ. నాకు ముందు రెస్పెక్ట్ కావాలి, నువ్వు ఎవడైనా సరే నన్ను మేడం అనద్దు, అమ్మ అని చాలు, తల్లి అని చాలు, ఇప్పుడు నా పేరు పెట్టి సునంద అని చాలు, చాలు. నువ్వు ఏంటి అలా వద్దు, నాకు
పద్ధతి. నువ్వు దొబ్బే అంటే నేను దొబ్బే అంట, నువ్వు ఏరా అంటే నేను ఏరానే అంట. అది నువ్వు ఎవరైనా సరే ఏ స్టేజ్లో, నువ్వు డైరెక్టర్ అవ్వు, నువ్వు ప్రొడ్యూసర్ అవ్వు, నా అన్నయ్య అవ్వు, నా తమ్మే అవ్వు, నా మొగుడవ్వు, ఏదైనా సరే నువ్వు ఏరా అంటే నేను ఏరా అంట. నాకు అంత ఈగో ఫీలింగ్ ఉంది.